ప్రియమైనటువంటి సహోదర సహోదరీలకు యేసునామమున శుభములు. ఈ మాధ్యమము ద్వారా మీతో కూడా దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు వందనాలు. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనము నుండి 42వ వచనం వరకు మనం చదువుకోవాలి. ఈ భాగము మీరు చదువుకొనండి. ఈ భాగంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఒక గ్రామాన్ని దర్శించాడు. ఆయనకు ప్రియమైనటువంటి ఒక కుటుంబము అక్కడ ఉంది. ఆ గ్రామం కూడా బేతనియా అనేటువంటి గ్రామం అని యోహాను సువార్త ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఆ బేతనియా అనేటువంటి గ్రామములో మరియా, మార్తా, లాజరు అనేటువంటి ముగ్గురు కలిగినటువంటి ఒక చిన్న కుటుంబము ఉండింది. ఆ కుటుంబాన్ని ప్రభు ఆయన బహిరంగ సేవలో సుమారు 8 పర్యాయాలు దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక పర్యాయము మరి ఆ కుటుంబాన్ని దర్శించినప్పుడు ఆ కుటుంబములో సహోదరుల్లో ఒకరైనటువంటి మార్తమ్మ యేసు ప్రభుకు ఆయన శిష్యులకు ఆహారము సిద్ధం చేయటంలో నిమగ్నమైపోయింది. వంటగదిలోనికి ప్రవేశించి మరి వంట చేయటానికి మొదలుపెట్టింది. అయితే మరియమ్మ అనేటువంటి సహోదరి యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యాన్ని వింటూ ఉంది. మార్తమ్మకు కోపం వచ్చి, ప్రభువా, నేను కిచెన్లో ఇంతగా కష్టపడుతూ ఉంటే నీకు చింత లేదా? నా సహోదరి నీ పాదముల యొద్ద కూర్చొని వాక్యం వింటా ఉంది అని కంప్లైంట్ చేసినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, మార్తా మార్తా, నువ్వు విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని విచారం కలిగి తొందరపడుతూ ఉన్నావు. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నది. కనుక నేను చెప్పేటువంటి మాటలు గమనించు. అవసరమైనది ఒక్కటే. ఆ అవసరమైనటువంటి ఆ ఒక్క విషయాన్ని మరియా ఏర్పాటు చేసుకున్నది. అది ఉత్తమమైనది. కనుక ఈ సమయంలో మనము అవసరమైనది ఒక్కటే. ఏమిటి అవసరమైనది అనేటువంటిది మనము గమనించాలి. మీ తెలుగు బైబిల్లో అవసరమైనది ఒక్కటే అనే కాడ సన్న అంకె 2 వేసి కింద ఏం రాయబడిందంటే, ప్రాచీన ప్రతుల్లో అవసరమైనవి కొన్నియే అని పాఠాంశం. అంటే క్రైస్తవ జీవితంలో కొన్ని విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. అవసరమైనది ఒకటే. మొట్టమొదటిగా అవసరమైనది ఒకటే అని అంటే ఇక్కడ ప్రభు చెప్పినటువంటి దానిలో అర్థం ఏంటంటే, నన్ను చేర్చుకోవటం అనేటువంటిది ముఖ్యం. కనుక ఎవరైనా కూడా యేసు ప్రభువును హృదయములో చేర్చుకుంటే అప్పుడు ఇంటిలో చేర్చుకున్నట్లు. హృదయములో యేసు ప్రభువును చేర్చుకోకుండా నీవు మందిరానికి వచ్చినా, చర్చికి వెళ్ళినా, కానుకలు ఇచ్చినా, ఆతిథ్యం ఇచ్చినా అదంతా కూడా లెక్కలోనికి రాదు. అవసరమైంది ఒక్కటే. అవసరమైంది ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసు ప్రభువును హృదయములో చేర్చుకోవటం. యోహాను సువార్త 1:12 రాయబడినటువంటి విషయం ఏంటంటే, తన్ను ఎందరు అంగీకరించురో అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. కనుక అవసరమైంది ఏమిటి అని అంటే యేసుక్రీస్తును హృదయములో చేర్చుకొనుట. అవసరమైనది ఒక్కటే అనేటువంటి దానికి రెండవ అర్థం ఏమిటి అని అంటే, అవసరమైనవి ఎన్నో ఉన్నాయి, కానీ వాటిలో ప్రాముఖ్యమైనది ఏమిటి అని అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకొనుట అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని నేర్చుకునే దానితో సమానమైనది ఏది కూడా లేదు. యేసు ప్రభు ఏమన్నాడు అని అంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, నా యొద్దకు వచ్చి నేర్చుకొనండి. కనుక మనము మరి ఈ క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి వాటిలో రెండవది ఏమిటి అని అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవటము. అంత మాత్రమే కాకుండా మరి అవసరమైనది ఒక్కటే అని అంటే ఆ ఒక్కటిలో మరి అర్థం ఏమిటి అని అంటే
దేవునికి లోబడి ఉండుట, లేక యేసు ప్రభువును ప్రేమించుట, దేవునికి లోబడి ఉండుట, సబ్మిషన్ టు క్రైస్ట్ అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఆయనకు లోబడకుండా, ఆయన చెప్పినట్టుగా వినకుండా మనం ఎంత ఆతిథ్యం ఇచ్చినా కూడా ప్రయోజనము లేదు. కనుక మనము లోబడటము నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మార్త నీవు అనేకమైనటువంటి పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు. అవసరమైంది ఒకటే, నువ్వు నేర్చుకో. ఆ అవసరమైంది ఒకటి ఏమిటి అని అంటే, నీవు నా దగ్గరకు వచ్చి వాక్యాన్ని నేర్చుకోవాలి, నాకు లోబడాలి అనేటువంటి విషయాన్ని ప్రభువు మరి మార్తమ్మతో చెప్పినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో క్రైస్తవ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఏది అవసరము, ఏది ప్రాముఖ్యము, ఏది ఉత్తమము, ఏది ప్రథమంగా చేయాలా అనేది తెలియకుండా ముందుకు సాగినట్లయితే దేవుడు మనల్ని ఎంత మాత్రమును కూడా ఆశీర్వదించడు. అవసరమైనది ఒకటే. ఆ అవసరమైనది ఒక్కటే, దానిని మనము కలిగి ఉండకపోతే సంపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించలేము. గుర్తుపెట్టుకోనండి, ఈ అవసరమైనటువంటిది ఒక్కటే. ఇప్పుడు ఈ మరియమ్మ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం నేర్చుకుంటా ఉంది, లోబడటం నేర్చుకున్నది, విధేయత నేర్చుకున్నది. అది లేకుండా సంపూర్ణ క్రైస్తవ జీవితాన్ని మనము ఎంత మాత్రమును కూడా జీవించలేము. కానా అనేటువంటి ఊరిలో యేసు ప్రభు మొట్టమొదటిగా ఒక అద్భుతాన్ని చేసినప్పుడు మరియమ్మ పరిచారకులను పిలిచి ఏమన్నది అని అంటే, మీరు వెళ్ళి ఆయన చెప్పినట్టుగా చేయండి. వారు యేసు ప్రభు చేత ఆజ్ఞాపించబడిన వారై ఆ రాతి బాణాలను నీళ్లతో నింపారు. ఆ నీళ్లను తీసుకుని వెళ్ళి ద్రాక్షారసముగా వడ్డించారు. మాట మాత్రము కూడా వారు ప్రశ్నించలేదు. మనము నేర్చుకోవాలి, లోబడటానికి అవసరమైనది ఒకటే. సంపూర్ణ క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అని అంటే అవసరమైనది ఒకటే. దానిలో ఇంకొక విషయము, ఎందుకు ఈ అవసరమైనది ఒకటే అని అంటే, మనం కృపలో ఎదగాలి అని అంటే ఈ అవసరమైనది మనము గుర్తించుకోవాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. 2వ పేతురు పత్రిక 3:18 క్రీస్తు జ్ఞానమందును కృపయందును మీరు అభివృద్ధి చెందండి. మనం కృపలో అభివృద్ధి చెందాలా, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి అని అంటే ప్రభు పాదాల దగ్గర కూర్చొని మనం వాక్యం నేర్చుకోకుండా, ప్రార్థించకుండా, సహవాసంలో ఉండకుండా మనం ఎలాగ నేర్చుకుంటాము? ఈ అవసరమైనది ఒక్కటే. దేని కొరకు అని అంటే, ఆ పాపం పైన విజయం కావాలి అని అంటే మన హృదయాలు వాక్యముతో నింపబడి ఉండాలి. హృదయములో వాక్యం ఉంటే సాతానుని మనం ఎదిరించడానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఈ అవసరమైనది ఒక్కటే అనేటువంటి దానిని మనం ఇంకా ఎలాగో అర్థం చేసుకోవాలి అని అంటే, ఈ అవసరమైనది దేనికి మనకు మరి ఉపయోగపడుతుందంటే, ఈ అవసరమైనటువంటి ఒక్కటి మనల్ని మరి సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంది. అంటే దేవుని యొక్క నడిపింపు దేవుని వాక్యాన్ని వినటం ద్వారా, గ్రహించటం ద్వారా, ప్రభు పాదాల చెంత చేరటం ద్వారా ఆ దేవుని నడిపింపు మనకు అనుగ్రహించబడుతుంది. మరి మనము కీర్తనల గ్రంథంలో చదువుకుంటూ ఉన్నాము, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నేను నీకు బోధించదను అని కీర్తనకారునితో దేవుడు చెప్పినట్లుగా మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఈ కుటుంబంలో, ఈ సన్నివేశంలో మరి మార్తమ్మ చేసిన దానిలో తప్పు ఏమీ లేదు. మార్తమ్మ మరి ఆతిథ్యం ఇవ్వాలా, ప్రభువుకు మంచి భోజనం పెట్టాలా, శిష్యులకు మంచి భోజనం పెట్టాలా, తప్పేమీ లేదు. మరి మరియమ్మ చేసింది కూడా తప్పేమీ లేదు. ఆమె యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని నేర్చుకుంటుంది. మరి కిచెన్లో వాళ్ళ సహోదరి ఒక్కతే పనిచేస్తుందని ఆమెకు తెలియదా? తెలుసు. అయితే దానికంటే ఇది ముఖ్యం, వాక్యము నేర్చుకోవటం ముఖ్యం. అప్పుడు
ప్రభు ఏమన్నాడు అని అంటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని మరియమ్మను మెచ్చుకున్నాడు. కనుక దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, మనల్ని అభినందించాలి అని అంటే అవసరమైంది ఒకటే. చాలామంది క్రైస్తవులు పేరుకు మాత్రమే క్రైస్తవులు. 20 ఏండ్లైనా 30 ఏండ్లైనా బైబిల్లో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు కానీ, బైబిల్లో ఉన్నటువంటి గోల్డెన్ రూల్ కానీ, బైబిల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు కానీ ఎరుగనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కనుక ఈ లోకంలో జీవించేటప్పుడు సంపూర్ణ క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అని అంటే అవసరమైనది ఒక్కటే. యేసు ప్రభువు మరియమ్మను మెచ్చుకున్నట్లుగా నిన్ను నన్ను మెచ్చుకోవాలి అని అంటే క్రైస్తవ జీవితంలో మనం బ్రతికిన కాలములో అవసరమైనవి కొన్నే. లేక ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే, క్రైస్తవులముగా ఈ నూతన సంవత్సరంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలా, లేక వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో అది తెలుసు కాకుండా మనము ముందుకు సాగుతూ ఉంటే దేవుడు మనల్ని ఎంత మాత్రమును కూడా ఆశీర్వదించడు. అవసరమైనది ఒక్కటే. ఆ ఒక్కటి ఏమిటో నువ్వు నీ జీవితంలో గుర్తించుకొని, మా ప్రభువా, ఈ లేఖన భాగం ద్వారా, ఈ సందేశం ద్వారా నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలని, దేవుని స్తుతించాలని, కొనియాడాలని మీకు మనవి చేస్తూ మరి ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.